ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. హాయ్ మ్యామ్. హాయ్ సుధీర్ గారు. హలో అండి. 18th గాలోడు రిలీజ్. మా సుధీర్ గారితో మీరు మూవీలో యాక్ట్ చేశారు. మిమ్మల్ని ఏమైనా ఏడిపిస్తారా? అయ్యో చాలా మంచి, చాలా ఇన్నోసెంట్ గా. ఏమంటే ఆవిడ క్వశ్చన్ అర్థం కాక ఏం అడిగారు అని చెప్పని అడిగారు. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ర్యాప్ సాంగ్ ఆర్ జాజ్ మ్యూజిక్. ఓకే, యాక్షన్ ఫిల్మ్, కామెడీ ఫిల్మ్, యు సే సినిమా. అయ్యా బాబు, ఈ డ్రైవింగ్ వదలట్లా కదా. ఈ గాలోడు, సాఫ్ట్వేర్ సుధీర్, పండుగాడు ఇవన్నీ కాకుండా రియల్ సుధీర్కి ఏ నేమ్ ఇవ్వచ్చు? రియల్ సుధీర్కి ఏ నేమ్? సుధీర్ అనే ఇస్తారు. వేసేసాడు, బాగా వేసేసాడు. సరే, సుధీర్ సార్ కి మనం ఒక నేమ్ ఇవ్వాలి. తన క్యారెక్టర్, తన బిహేవియర్, తన మైండ్ సెట్, తన వే ఆఫ్ థింకింగ్, తన కేరింగ్ అన్ని చెప్పలేను బాబు. ఈ రోజు నుంచి సుధీర్ గారు ఇంకా హ్యాష్ ట్యాగ్స్ లో గాలోడు, హ్యాష్ ట్యాగ్ మిస్టర్ స్వీట్. మీరు చెప్తే సిగ్గేస్తుంది నాకు. సుధీర్ గారు అలానూ మంచి సింగర్ మాకు తెలుసు. మెయిల్ సుధీర్ గారు పాడతారు, ఫీమేల్ మీరు పాడండి. అది మొత్తం మేల్ సాంగ్ అండి. హైఫై మాటలు రానా. You sing, no? I'm singing. Yeah, ready. కళ్ళే దీవాలి, అది నా వైపోవాలి, రంగుల రంగుల చూసాను. సరే ఏంటి సార్ అది? 3 days బ్యాక్ ఎక్స్ట్రా జబర్దస్త్కి వెళ్ళాం. అంటే అప్పుడు తిని అన్నదన్నమాట, 70mm కాదు, స్మాల్ సీన్ కాదు, మీ ఫర్ ఎవర్ హీరోయిన్ తనే అని చెప్పానండి. మూవీ ఎలా ఉండబోతుందని వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయమంటారు? నేను ఏం చేసినా సరే 100% బాగుండాలి అని నా 100% ఎఫర్ట్స్ ఇచ్చి చేస్తాను. సో జనాలందరూ మీకు కుదిరితే దయచేసి థియేటర్స్కి వెళ్ళి చూడండి. హాయ్ సుధీర్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? నమస్తే. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆల్వేస్. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ 18th గాలోడు రిలీజ్ కదా, చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది డేట్ కూడా. నో టైం ఫ్లైమ్ ఇస్ ఫ్లైయింగ్. అంతే కాదు, మా సుధీర్ గారితో మీరు మూవీలో యాక్ట్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది? అల్లరి చేస్తారా బాగా సెట్స్ లో? మిమ్మల్ని ఏమైనా ఏడిపిస్తారా? No, irritated. I was talking if he's irritating me on set or something, or like. అయ్యో చాలా మంచి, చాలా ఇన్నోసెంట్ గా. ఏమంటే ఆవిడ క్వశ్చన్ అర్థం కాక ఏం అడిగారు అని చెప్పని అడిగారు. ఇరిటేటింగ్. No, it was the shooting experience with Sudhir sir was very nice. Like he's a very good human being. So we started shooting last year, 2021. Those shooting start ayindi, and he made it very comfortable for everyone on set. It was very nice shooting. అంటే ఇంకేమైనా మాకు తెలియని విషయాలు చెప్తారు అనుకున్నాను నేను. What you don't know? No, he's very nice with everybody. He అంటే treats like సుధీర్ గారు వెరీ నైస్ అని, చాలా హెల్పింగ్ అన్ని తెలుసు మాకు. అది కాకుండా he's sometimes he's too nice. టూ నైసా? Yeah, like if you tell him to choose between something, he can't choose. He always has a very diplomatic, political answer. He's too nice, basically. అంటే ఒక్కొక్క టైంలో డిప్లొమాటిక్ అండ్ అలా డిఫరెంట్ గా ఇస్తారా? Yeah. ఒకటి చెప్పరా, ఏంటి మీకు అలా అనిపించింది? Like someone asked him like this or that. We were having this interview, so he couldn't choose between two things. He was like, no, I like he's very diplomatic. సుధీర్ గారు ఏమిటి? He's very diplomatic. డిప్లొమాటిక్ అంటున్నారు ఆవిడ. అంటే ఏదన్నా ఒక రెండింటిని కంపేర్ చేసి తీసుకోవాలి అంటే ఒకటే చూసుకోవాలంటే ఐ కాంట్ డూ దట్ అని చెప్పాను. Yeah, he can't. Like if you ask him like anything, he can't. He'll never choose between two things, two people, anything. He will never choose. Comparison, he can't do. That is one thing which nobody knows. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న టెస్ట్ చేయరా ప్లీజ్? Oh no. This is like, oh my god. కాదు, ఆన్సర్ ఎలా? I'm in trouble now. Oh no. ఒక ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం ప్లీజ్.
Okay, beaches or mountains? Okay, rap song or jazz music? మ్యూజిక్. See, he will not say rap or jazz, he'll say music. మ్యూజిక్. Okay, action film, comedy films. Films. He'll say cinema. తను ముందే ఆన్సర్ చెప్పేస్తున్నారు, మీరు ఏం చెప్తారో. Anything if you ask. కొన్నిట్లో అంటే ఇప్పుడు బీచెస్ ఆర్ మౌంటైన్స్ అంటే మీరు బీచ్ పర్సన్ అది చెప్పగలను, కానీ ఏదన్నా ఒక రెండు ఇచ్చి ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకో అని చెప్పానంటే కనుక మాక్సిమం అడిగి నేను కంపేర్ చేయలేను. No, but in every way, he'll not. చూసారా ఆన్సర్ కూడా He'll say యాక్షన్ films. ఆర్ కామెడీ అనగానే ఫిలిమ్స్ అన్నారు. He'll say films. నిజంగా ఇప్పుడు మాకు Yeah. లైవ్ If లో you ask him how did anybody perform, he'll be like, I can't judge. I will not judge anybody. So that is one quality of him. He will not judgmental and diplomatic. Yeah. సో మరి మా సుధీర్ గారికి 100 అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ ఇస్తారు? Oh no, I can't give marks. How I'll give Sudhir sir marks, yeah. I can't give you marks. Like I Now can't. you're being diplomatic. Yeah, now I am being like Sudhigali Sudhir sir. Now I'm being like Sudhir sir. I'm being, but I can't do that. I can't give marks. No. అంటే లేదు అండి పర్లేదు, his fans will kill me. మీరు 100 అవుట్ ఆఫ్ 100 ఇచ్చేయచ్చు కదా. Okay, 100 out of 100. మీరు చెప్పిచ్చినట్టు లేదు, తను పాపం ఇవ్వాలని ఉంది 100 అవుట్ ఆఫ్ 100, బట్ 100 అవుట్ ఆఫ్ 100 ఇచ్చేస్తే మళ్ళీ వాంటెడ్లీ ఇచ్చాను అనుకుంటారేమో అని పాపం అలా థింక్ చేశారు. సుధీర్ గారు చెప్పండి, Yeah. గాలోడు మేము ఒక టీజర్ చూసిన తర్వాత, పోస్టర్ చూసిన తర్వాత సుధీర్ గారేనా అనిపించింది. అంటే పండుగాడులో కానివ్వచ్చు, అంటే మేము బిఫోర్ 3 Monkeys కానివ్వచ్చు, ఇలా చాలా ఫిలిమ్స్ చూసేటప్పటికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వేరియేషన్. ఇది కంప్లీట్ ఒక మాస్, చాలా సీరియస్ గా ఫైటింగ్ చేస్తూ ఆ బుల్లెట్ మీద చాలా డిఫరెంట్ గా చాలా యూనిక్ గా కనిపించారు. అంటే మీ ఫిలిం మీరు చూసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది? నేను ఇంకా ఫస్ట్ కాపీ చూడలేదండి యాక్చువల్లీ చెప్పాలి అంటే. ఐ వాజ్ అబౌట్ టు వాచ్. సో అంటే చూసిన తర్వాత నేనేం డిసైడ్ చేయలేను. ఎందుకు డిసైడ్ చేయలేను ఇన్ ద సెన్స్, డైరెక్టర్ గారికి ఏం కావాలో అది వచ్చిందా లేదా, మనకి ఏం చెప్పారో అది తీసారు లేదా, అదే చెప్పగలను తప్ప బాగా వచ్చింది బాగా రాలేదు అది నేను అంటే అది జనాలు చూసి చెప్తేనే అర్థమైంది అది ఎలా ఉంది అనేది. ఫస్ట్ కాపీ చూస్తే ఐడియా వస్తుంది, ఇంకా చూడలేదు కాబట్టి చూసిన తర్వాత చెప్పగలను దాని గురించి. ఎస్, అంటే మీరు ఆల్రెడీ షూట్ చేసేసారు, షూట్ చేశాను. అంటే ఫిలిం చూడకపోయినా మీకు సమ్ ఏదో స్టోరీలో ఏదో కనెక్టివిటీ పాయింట్స్ ఉంటుంది స్టోరీ కదా. పరంగా మంచి స్టోరీ మేకింగ్. మీకు డైరెక్టర్ నరేట్ చేసేటప్పుడు మీకు కనెక్టింగ్ అనిపించిన పాయింట్స్ ఏంటి మూవీ? నాకు జనరల్లీ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉండే స్టోరీస్ నాకు కొంచెం అలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ ఉన్నాయి, నాకు బాగా ఇష్టం. దాంతోపాటు నామినల్ ఎంటర్టైన్మెంట్, మినిమం ఎంటర్టైన్మెంట్, జనాలు వచ్చినందుకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనేది ఇష్టం. సో ఆ రెండు ఇందులో ఉన్నాయి అని అనిపించి ఒప్పుకున్నాను. యాక్సెప్ట్ చేశారు. అంటే డైరెక్టర్ గారిని మీరు పిక్ చేసుకున్నారా, లేకపోతే డైరెక్టర్ గారు మిమ్మల్ని డైరెక్టర్ పిక్ చేసుకున్నారా? డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమా ఆల్రెడీ చేశాం కాబట్టి అప్పుడే చెప్పారన్నమాట, ఇంకోటి ఉన్నదండి యాక్చువల్లీ ఇది నేను మీకోసం రాసుకున్నది. సాఫ్ట్వేర్ సుధీర్ కదా, యాక్చువల్లీ సాఫ్ట్వేర్ సుధీర్ వేరే వాళ్ళ కోసం రాసుకున్నారు, అవ్వక నాకు చెప్పారు అది ఇది నా కోసం రాశారు అని చెప్పాను. అంటే నా కోసం రాశారంటే రాసిన తర్వాత ఈయన బాగుంటాడు అని చెప్పాను అనుకున్నది ఇదండి అని చెప్పానని అన్నారు. ఇది చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏదో చెప్పారన్నమాట, ఇంకోటి అనుకుంటున్నాను సార్ నెక్స్ట్ అని చెప్పాను, ఇలా అనుకుంటాను అని చెప్పాను. మీరు మిమ్మల్ని ఫిక్స్ చేసేసుకున్నట్టున్నారు డైరెక్టర్ గారు ఫస్ట్ ఫిలిం నుంచి. ఐ డోంట్ నో, ఇట్ హ్యాపెండ్ లైక్ దట్ యాక్చువల్లీ. అంతే. సో టోటల్ ఫిలింలో యాక్ట్ చేశారు, సో మీకు బాగా కనెక్టివిటీ పాయింట్స్ ఏమనిపించింది? అది మీ క్యారెక్టర్ కానివ్వచ్చు, సుధీర్ గారి క్యారెక్టర్ కానివ్వచ్చు, మీకు బాగా నచ్చిన సీన్స్ ఏంటి గాలుడిలో? So firstly, the whole script when director garu naku narrate chesaru, how much I can connect to the story and how much I felt audience connect chesaru ee script ki. You know, like it's such a family film, such a youth based film kada. Like I'm playing a college girl and we've shot many cute scenes in the college, outside college. So how much, you know, the youth will connect, the audience will connect. That is something which connected, you know, okay, this will really click. So that's what. ఎస్, మీరు కాలేజ్ స్టూడెంట్ మీరు? నేను college student. I am like I'm young also. సో మరి సుధీర్ గారు ఏంటి? సుధీర్ గారు సినిమాలో ఫుల్ టపోరీ. ఫుల్ టపోరీ? He's టపోరీ, no? అంటే గాలోడు. Galodu. Tapori is a Hindi word. Okay. Like
mass, like that okay. type of tapuri is a Hindi word, but yes. galudu. How do you say it in Telugu? తెలుగులోనే గాలోడ్ అనేది. No, like any other word for like these mass boys and all of that. Yeah, కాదు, rowdy types. Yeah, okay, రౌడీ. మీరు that's your character, right? Yeah. సో మరి ఈ గాలోడు మిమ్మల్ని పడేశారా లేకపోతే మీరే ఈ గాలోడిని పడేశారా? That you have to watch the film. అబ్బా ఎంత మీరు డిప్లొమాటిక్ సినిమా చూడండి. మీరు everybody watch the film. ఎస్ అంటే మాకు Good answer. అనిపిస్తుంది అంటే ఈ మాస్ బాయ్ కి బ్యూటిఫుల్ స్టూడెంట్ పడ్డారేమో అనిపిస్తుంది. No, that's all about. కాదా? No, సుధీర్ గారే మిమ్మల్ని పడేశారా? no, రెండూ జరగలేదు. no. మీరు సినిమా చూడండి. But సుధీర్ it is all about like, you know, how we bump into each other, how we meet, and you know, the fights we have, the friendship that we create. It's all about that, and there is a lot more. But there is like good scenes, like we are fighting, you know, we are arguing scenes, cute scenes, all of that is there. మీకు బాగా ది బెస్ట్ అనిపించింది ఏంటి మీ ఇద్దరు చేసే సీన్స్ లో? Scene best. Mm. I really enjoyed one of the songs which has come out really well. That is Nikal Diwali. That has 8 million views already. And the whole we shot in Ladakh, and the whole crew put in so much effort. The weather was also so. I mean, if you can share, like Telugulo మీరు చెప్పండి కదా, how the weather was so. తెలుగులో మీరు చెప్పండి కదా. లదాఖ్ వెళ్ళామండి. అది నీకల్లే దివాలి సాంగ్ షూట్ చేద్దాం అని చెప్పి. మాకు తెలిసింది ఏంటంటే అక్కడ బేసికల్లీ ఆక్సిజన్ లెవెల్స్ Level, తక్కువ ఉంటాయి yeah. అని చెప్పని అనేది తెలిసింది. సర్లే ఫస్ట్ ఒక రోజు వెళ్ళి కింద ఉండాలి, దాని తర్వాత పైకి వెళ్ళాలి అని చెప్పని అన్నారు. మేము అదేదో అంటే ఒక బిల్డింగ్ ఏమో కింద నుండి పైకి వెళ్ళడం అలా అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి లదాఖ్ నాకు తెలియదు. సో అక్కడికి దిగిన తర్వాత ఫ్లైట్ దిగ్గానే కొంచెం చల్లగా అనిపించింది కానీ పెద్దగా ఏం అనిపించలేదు. బాగానే ఉంది కదా, ఎందుకు ఇంత ఇది అవుతున్నారని చెప్పని. సో వెళ్ళాము. ఆ ఫస్ట్ డే అక్కడ ఒక హోటల్లో స్టే చేసాము. కొంచెం ప్రాసెస్ అయ్యేసరికి చలి విపరీతంగా అర్థం కావట్లేదు. గాలి పీలుస్తుంటే డైరెక్ట్గా కోల్డ్ ఎయిర్ వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దాని తర్వాత ఒక 10 hours జర్నీ చేసి ఒక కార్లోని 18,000 feet హైట్కి వెళ్ళాం అన్నమాట. మౌంటైన్స్ 18,000 feet హైట్ వెళ్ళి ప్యాంగాంగ్ లేక్, మన 3 Idiots సినిమాలోని ఆమీర్ ఖాన్ గారు లాస్ట్ లోని ఉన్నప్పుడు Yeah. కరీనా కపూర్ గారు వస్తారు కదా అవును. బైక్ మీద. సో ఆ లేక్ దగ్గర షూట్ చేయాలి. ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు, సమ్వేర్ అరౌండ్ -20s -30s లో ఉంటుంది అక్కడ టెంపరేచర్. పవర్ ఉండదు, యాజ్ ఇట్ ఈస్ లైక్ ఐ మీన్ ఇండియా బార్డర్, చైనాకి ఇండియాకి బార్డర్ అనమాట. సో పవర్ ఉండకూడదు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండకూడదు అక్కడ. సో అక్కడికి వెళ్ళాము. ఐ హ్యావ్ టు థ్యాంక్ ద ఎంటైర్ Yes. క్రూ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు ఎంత అంటే వాళ్ళ సఫరింగ్ నేను చూస్తాను అనమాట. ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకెళ్ళామాట. కొంతమందికి ఆక్సిజన్ అందకపోతే టక్కన అక్కడికక్కడ ఆక్సిజన్ పెట్టి, ఇన్ఫాక్ట్ వీళ్ళ మదర్ కూడా వచ్చారు. వీళ్ళ మదర్ అయితే కిందే, ఇంకా 18,000 feet హైట్ వెళ్ళలేదు, కిందే వెళ్ళగానే కొంతమందికి ఎక్స్ట్రీమ్ హై ఫీవర్స్, కొంతమందికి హెడేక్ వచ్చి ఆవిడైతే ఆల్మోస్ట్ ఫెయింట్ అయిపోయి ఉన్నారన్నమాట. ఆ రోజు వెనక్కి పంపించేద్దాము అని అనుకున్నాము, అయినా సరే లేదు వస్తాను, పాప ఒక్కరితే ఉంది కదా అని చెప్పనని ఆవిడ కూడా మాతో పాటు 18,000 feet హైట్ వచ్చారు. అండ్ మా డిఓపి గారు వచ్చేసి రామ్ ప్రసాద్ గారు, అఖండ ఫిలిం రామ్ ప్రసాద్ సార్. సో ఆయనకి ఆ -20-30లోని ఫుల్ స్వెట్టింగ్ మాట, అంటే పల్స్ రేట్ డౌన్ అయిపోతుంది. ఆ దీంట్లోనే అసలు చెమట పట్టదు బేసికల్లీ. సో ఆ టెంపరేచర్లోని చల్లగా, అక్కడ హోటల్స్ ఉండవు, టెంట్స్లో ఉండాలి. కన్స్ట్రక్టెడ్ హోటల్స్ లాగా అలా ఉండవు, టెంట్స్ ఉండాలి. ఆ టెంట్లోనే ఒక వాష్రూమ్ ఉంటుంది. సో అక్కడే అందరూ క్రూ అందరికీ అక్కడే ఇచ్చారన్నమాట. సో మార్నింగ్ ఎప్పుడో 4 o'clockకి వాళ్ళ గీజర్ ఆన్ చేస్తే 7కి 3 hours పడుతుంది. హాట్ వాటర్ కాదు, అంటే ఐస్ వాటర్ రాకుండా మామూలు చల్లగా వాటర్ రావడానికి, ఎందుకంటే పైప్స్ అన్ని ఐస్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఆ ఐస్ పీసెస్ అన్నీ కరిగి ఐస్ వాటర్ అంతా పోయి నార్మల్ చన్నీళ్ళు రావడానికి 3 గంటలు పడుతుంది. సాయంత్రం ఒక 6 to 7, 7 to 8 ఒక 1 hour ఒక బల్బ్ వెలిగిద్ది అన్నమాట. అంతే. ఎందుకు అని అంటే తినడానికి వాటికి. దాని తర్వాత ఉండదు ఛార్జింగ్ సాకెట్ పాయింట్లు కానీ ఏముండవు. అక్కడ ఒక 6 అడుగులు ఇలా నడిస్తే ఒక అట్లీస్ట్ 30 seconds to 40 seconds మామూలుగా ఉండొచ్చు అనుకొని అని మళ్ళీ నడవాలి. అక్కడ డాన్స్ చేయమంటారు, సాంగ్ డాన్స్.
అక్కడ పాపం డాన్సర్స్ కానీ మా నాగర పట్టుకున్న ఆయన పెద్ద ఆయన ముసలాయన ఆయన సో వీళ్ళందరూ అవి పట్టుకొని నడవాలి. మామూలుగా మనిషి నడిస్తేనే అట్లా 10 అడుగులు వేయగానే బేసికల్లీ ఒక 30 seconds 40 seconds కూర్చుండిపోతారు. అలాంటిది ఎంటైర్ క్రూ కెమెరాలు మూసుకొని అంత జరిగిన తర్వాత, అంటే మేము మార్నింగ్ బయలుదేరి సాయంత్రానికి రీచ్ అయ్యాము. అక్కడ ఒక 15-20 minutes కూడా ఉండలేకపోయాము. అంటే మా వల్ల కాట్లా, చల్ల గాలి కొడుతుంది, స్నో పీలుస్తున్నాం డైరెక్ట్గా, ఏం అర్థం కావట్లేదు, వెళ్ళిపోదామా అనిపించింది. కానీ నైట్ వెళ్ళలేము మళ్ళీ రిటర్న్. సో 10 hours జర్నీ చేసిన వాళ్ళం. ఆ నైట్ పడుకోవాలంటే ఉంటారా ఏమన్నా ఎద్దా అని చెప్పని భయం. సో అంత అయ్యి కూడా పొద్దున్న లెగ్గానే వెళ్ళిపోదాం అనుకున్నాం. వద్దులే, ఇది ఏదో ఒకటి నైట్ గడిస్తే చాలు, ఇంకా చాలు వెళ్ళిపోదాం, ఎక్కడన్నా కింద ఎక్కడన్నా తీసుకుందాం అని చెప్పని అనుకున్నాం. అంత చేసిన తర్వాత కూడా ఆ లేక్ దగ్గర షాట్ వస్తే ఏదన్నా ఒక మంచి ఒక బ్యూటిఫుల్ ఒక 2-3 shots దొరికితే బాగుంటుంది అని చెప్పనని మా డైరెక్టర్ గారు అంటే క్రూ అందరూ కూడా ఆ చలిలోనే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నా సరే పనిచేశారు. ఇన్ఫాక్ట్ ఎవ్రీ షాట్ అయిన తర్వాత ఐ వాజ్ బ్లీడింగ్ మాట. Yeah, his nose was bleeding. సో షాట్ అవ్వడం, వెళ్ళడం, బ్లీడ్ అవ్వడం, క్లీన్ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ ఇంకో షాట్ చేయడం, మళ్ళీ రావడం, డైరెక్ట్ కోల్డ్ ఎయిర్ తీసుకోవడం కదా. సో ఐ వాజ్ లైక్, నాకు అర్థం కాల. భయం వేసింది మీకు? భయం అంటే ఆ టైంలో ఏమనిపించిందంటే సినిమా కోసం ఏదైనా చెయ్యాలరా అని చెప్పని నేను అనిపించింది అనమాట. సినిమా అంటే లైఫ్ అంటే ఇది చెయ్యాలి మనం ఎందుకో అని చెప్పని నేను ఒక్కో టైంలో ఏమనిపిస్తుంది అని అంటే, అమ్మ ఏంటి ఏమవుతుంది నాకు అని చెప్పనని ఆ భయం ఉంటుంది. అమ్మో ఎంత అవుతుంది కదా చెయ్యొద్దు అని అనిపించలే, ప్రాణం పోయినా చేయాలి మనం ఎందుకు అని చెప్పనంటే ప్రొడ్యూసర్ ఎంత ఖర్చు పెట్టి వాళ్ళందరూ క్రూ అందరూ కష్టపడుతున్నారు. అక్కడ ఆక్సిజన్ లేకపోయినా అంటే సరిగ్గా లెవెల్స్ తక్కువ ఉన్నా సరే నడుస్తున్నారు, అన్ని పట్టుకుంటున్నారు, తీసుకెళ్తున్నారు. అలాంటప్పుడు మనం చెయ్యకపోతే బాగోదు అని చెప్పని ఎవరికి చెప్పకుండా నేను టెంట్లోకి దూరి, అక్కడే చిన్న టెంట్ ఉంటే అందులోనే చిన్న జనరేటర్ ఒకటి తీసుకొచ్చి అక్కడే నగర ప్లే అవ్వాలి కదా, ఆ నగర సో ప్లే అవ్వడానికి చిన్న జనరేటర్ తీసుకొస్తే పాపం అక్కడే డ్రెస్ చేంజ్ చేస్తాను కూడా. షీ ఆల్సో కోఆపరేటెడ్ వెరీ వెల్ యాక్చువల్లీ. అక్కడ కూడా అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ మట్టి ఎగురుతూ ఉంటది, తింటుంటే దాంట్లో మట్టి పడతా ఉంటది. అసలు అంటే అది నేను ఒక్కడిని కాదు, నాతో పాటు క్రూ అందరూ సపోర్ట్ చేశారు దాన్ని. That's what, you know, like this is the story behind the Nikale Diwali, which you all are seeing on YouTube, which has some 8 million views. So I feel like all the effort has paid off, you know, like we all face lot of difficulties, chala kashtapadundi, but we like how everyone's showering love on Nikale Diwali. This is the story behind what you actually see in the video, the final video, the product which has come out. This is the story that everybody went through while shooting in Ladakh. అండ్ ఇంకా మనం పక్కన పెట్టండి, ఆ టెంపరేచర్లోనే అక్కడ సోల్జర్స్, బోర్డర్లో సోల్జర్స్ పనిచేస్తున్నారు. మనం అంటే మేము ఇంకా వెళ్ళి షూటింగ్కి వెళ్ళి ఒక రోజులో వచ్చేసాం. 24/7 సోల్జర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంత గ్రేట్ అంటే దే ఆర్ ద రియల్ హీరోస్ వాట్ ఐ ఫీల్ ఇస్ యాక్చువల్లీ. అక్కడ ఉండి వాళ్ళు మన దేశాన్ని కాపాడుతూ, వాళ్ళ చలి లేదు మంచి లేదు ఏది దొరికితే తిని, ఇప్పుడు ఆ మెట్లో ఒక రోజు తినడానికే మేము ఇబ్బంది పడితే వాళ్ళు అన్ని రోజులు అక్కడే ఫ్యామిలీస్ వచ్చి పనిచేయడం. ఇండియన్ ఆర్మీ దే ఆర్ ద రియల్ హీరోస్ యాక్చువల్లీ. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఐ ఫెల్ అండ్ అది మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్లోని ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే ఎంత కష్టపడి అసలు ఇంట్లోంచి రక్తం వచ్చి ఒకళ్ళు ఎవరో ఏదైనా అయిపోతారు. రామ్ ప్రసాద్ గారు కూడా అంత చెమట వచ్చేసి ఆయన నైట్ అంతా పడుకోలే, లేచి అలాగా మంచం దగ్గర కూర్చున్నారు. సుధీర్ పొద్దున్న అవగానే వెళ్ళిపోదామమ్మా. నేను ఆయన మేము ఒక రూమ్ షేర్ చేసుకున్నాం అన్నమాట. షేర్ చేసుకొని నేను పక్కనే ఉన్నా, నాకు నిద్ర పట్టట్లా, గాలి అలా కొడుతుంది, టెంట్ ఊగుతుంది, ఇలాగ భయం వేస్తుంది. పొద్దున్న వెళ్ళిపోదామమ్మా అన్నాడు. వెళ్ళిపోదాం సార్ అన్న. అంత చెప్పిన ఆయన కూడా ఉదయం లేచి సినిమా అంటే అంత ప్యాషనెట్ చూడండి, అరే ఇంత మంచి లొకేషన్కి వచ్చాం, ప్రొడ్యూసర్ ఎంత ఖర్చు పెట్టారు, చెయ్యాలి అని చెప్పనని దిగి అందరూ చేశారు. దానికి మొత్తానికి ఐ షుడ్ థ్యాంక్ దెమ్. చూసారా, అంటే ఆ హార్డ్ వర్క్ రిజల్టే. This is the story behind Nikale Diwali song is what. Yes, సుధీర్ గారు. సో మాకు ఈ పోస్టర్ చూసిన తర్వాత అంటే ఒక డిఫరెంట్ మాస్ లుక్ కనిపిస్తుంది మాకు. కంపల్సరీ గాలోడు మాస్. కదా ఈ గాలోడు ఏంటి నిజంగా? అందులో మీరు అంత గాలోడా? మీరు గాలికి తిరుగుతూ ఉంటారా? సినిమాలో గాలోడు, పక్కా గాలోడు సినిమా అంతే, గాలోడే. అంటే అమ్మాయిలందరికీ నచ్చే క్యారెక్టర్ తో వస్తున్నారు మీరు. అమ్మాయిలు గాలోడు ఎందుకు నచ్చుతారండి? అయ్యో, మరి చూసారా, తను అంత మంచి క్లాస్ గా చాలా చక్కగా స్టూడెంట్ అమ్మాయి, మరి గాలోడికే పడింది కదా. ఏమండి సినిమా స్క్రిప్ట్ కాబట్టి ఆవిడే పడింది కానీ బయట కూడా అమ్మాయిలు అంతా మాస్ పీపుల్ ని లైక్ చేస్తారు కదా. ఏమండి అలా అయితే గాలోడు అయితే నేను అయితే గాలోడు. మరి రియల్ లైఫ్ లో
రియల్ లైఫ్ లో అంతేం లేదండి. లైక్ ఐ మీన్ వెరీ సైలెంట్ అని కాదు, బేసికల్లీ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు నా కంఫర్టబుల్ జోన్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అక్కడ బేసికల్లీ చాలా ఓపెన్ అయి ఉంటానేమో. కొత్త వాళ్ళ దగ్గర మేబీ కొంచెం రిజర్వ్డ్ ఉంటానేమో. కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ థింగ్ మాట. ఎక్కువ మాట్లాడినేమో అంతే. అంటే బయట గాలోడు కాదు. గాలోడు కాదు, యాక్చువల్లీ అయితే గాలోడు కాదు. సుధీర్ గారు అంటే బయట సుధీర్ గారికి అంటే ఈ గాలోడు, సాఫ్ట్వేర్ సుధీర్, పండుగాడు ఇవన్నీ కాకుండా రియల్ సుధీర్కి ఏ నేమ్ ఇవ్వచ్చు? రియల్ సుధీర్కి ఏం సుధీర్ అనే ఇస్తారు. అంటే సుధీర్ గారికి అంటే ఒక ఇలాంటి టైటిల్లో ఒక టైటిల్, మీ క్యారెక్టర్ కి ఒక టైటిల్ ఇవ్వాలి అంటే అది నాకెలా తెలిసింది? నాకే పెద్ద క్వశ్చన్ లో ఉంది ఇది. ఇప్పుడు దీంతో హ్యాష్ ట్యాగ్స్ పడాలంతే. ఇప్పుడు మీరు చెప్పే టైటిల్ తో అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తే బాగుంటది. ఇప్పుడు సుధీర్ గారి గురించి నాకు తెలుసు కాబట్టి వీరికి పేరు సూట్ అయిద్దేమో అని ఎవరైనా చెప్తే అప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓహో ఇలా Okay. ఉన్నదా అని చెప్పాను నేను. మ్యామ్ మీరే చెప్పాలి ఇప్పుడు. I call him Sudhir sir. సుధీర్ సార్ I call him Sudhir sir. సరే, సుధీర్ yeah. సార్ కి మనం ఒక నేమ్ ఇవ్వాలి అంటే ఎలా, ఏ టైటిల్ అయితే బాగుంటుంది? తన క్యారెక్టర్, తన బిహేవియర్, తన మైండ్ సెట్, తన వే ఆఫ్ థింకింగ్, తన కేరింగ్ అన్ని మిక్స్ చేసి ఒక చెప్పాలి. Arey, how can I give him a title like this? As if you know, how much do you know me? షూట్ చేశారు, wanna- అన్ని డేస్ ట్రావెల్ చేశారు. Give a title like Galodu. Mr. Understanding, Mr. Sweet. That's what I can say. మిస్టర్ స్వీట్. Mr. Sweet. He's sweet. He's understanding. And like since day one of set, like first time nunchi set lo, I've always addressed him as Sudhir sir. అవును, ఇప్పటికీ అలాగే పిలుస్తారు. Even now. And but if you're giving like a title, yeah, Mr. Sweet or Mr. Understanding. మిస్టర్ స్వీట్ బాగుంది. Mr. Understanding కూడా బాగుంటుంది. అంటే అండర్స్టాండింగ్ He's బాగుంది. understanding. Understanding is important also. అంటే అందరి దగ్గర అండర్స్టాండింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. మిస్టర్ స్వీట్ అంటే అందరి దగ్గర ఉంటుంది. Okay, Mr. Sweet, Mr. Understanding, Mr. Talented, humble. ఎంత ఏం చెప్పాలి? చాలండి, ఫస్ట్ రెండు చాలా. So much I've praised him, I know. మిస్టర్ స్వీట్. ఈ రోజు నుంచి సుధీర్ గారు ఇంకా హ్యాష్ ట్యాగ్స్ లో గాలోడు, హ్యాష్ ట్యాగ్ మిస్టర్ స్వీట్. మీరు చెప్తే సిగ్గేస్తుంది నాకు. సిగ్గేస్తుందా సుధీర్ గారు? ఒక్కసారి పడండి మళ్ళీ సిగ్గు. టక్కన రాదండి, అంటే ఇందాక అన్నప్పుడు వచ్చింది మాట. ఎస్, నిజంగానే చాలా మంది అమ్మాయిలకి మాస్ లుక్ బాగా నచ్చుతుంది, మాస్ పీపుల్ బాగా లైక్ చేస్తారు అమ్మాయిలు ఎక్కువగా. సో ఆ లుక్ ఇందులో కనిపిస్తుంది అంటే ఇంకా ఫీమేల్ ఫ్యాన్ బేస్ ఇంకా గట్టిగా పెరుగుతారేమో అనిపిస్తుంది ఆఫ్టర్ గాలోడు తర్వాత. There is no such thing called fan base. What I believe, I always believe it's a extended family. అంతే. సో అంటే ఫీమేల్, మేల్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎవరు కలిసినా సరే పలకరించని ఏజ్ గ్రూప్ అంటూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యంగ్స్టర్సే పలకరిస్తారు అలా అని కాదు. ఎక్కడికైనా వెళ్తే పెద్దవాళ్ళు అన్నా సరే భలే చేస్తావయ్యా, నువ్వు చాలా బాగుండదమ్మా, ఇంట్లోనే అందరూ నువ్వు అంటే చాలా ఇష్టం అయ్యా అని చెప్పని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. సో మేబీ వాళ్ళందరి బ్లెస్సింగ్సే ఇట్ గాట్ మీ టిల్ టుడే యాక్చువల్లీ. ఇంకా ఆల్వేస్ బ్లెస్సింగ్స్ అందరివి అలానే ఉంటాయి. అలాగే ఉండాలని కానీ మనస్ఫూర్తిగా నాకు ఒక కోరుకుంటున్నాను. డౌట్ అండి, ప్రతి అబ్బాయికి అంటే మీరు ఒక మల్టీ టాలెంటెడ్ అనేది అందరికీ తెలుసు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఆల్మోస్ట్ కొన్ని స్టేట్స్కి తెలుసు మీరు ఏంటి అనేది. ఇంత మల్టీ టాలెంటెడ్కి అంటే ఎక్కువగా అమ్మాయిలు లైక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మాకు సుధీర్ అనగానే ముందు నుండి అంటే మీ పైన వేసే జోక్స్ కానివ్వచ్చు, స్కిట్స్లో కానివ్వచ్చు, షోస్లో కానివ్వచ్చు, సుమక్క మాట్లాడే వాటిలో, ఇవంతా కూడా ఫీమేల్. కానీ అంతే మేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ నేను ఎక్కడా చూడలేదండి. అంటే కొంతమంది హీరోస్కి మాత్రమే ఫీమేల్ ఎంత ఉంటారో మేల్ అంత సంపాదించుకుంటారు. అలాగా మీకు ఫీమేల్ ఎంత ఫ్యాన్ బేస్ ఉందో యాజ్ ఏ బాయ్గా మాస్ బాయ్స్ కూడా అంత ఫాలోయింగ్ ఉందండి. దట్స్ వై, అంటే అందుకే అంట వాళ్ళందరూ నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని ఎందుకంటారంటే మనం ఏం చేసినా ఎలా ఉన్నా సరే మనల్ని 100% మన దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా సపోర్ట్ చేసేది మన ఫ్యామిలీ మెంబర్స్. మమ్మీ, డాడీ, అక్క, చెల్లి, తమ్ముడు వీళ్ళందరూ కూడా మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు. కానీ మనం ఎలా ఉన్నా సరే మనల్ని ఇష్టపడతారు అన్నమాట. ఆ తర్వాత అంత ఇష్టం నేను బేసికల్లీ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి చూసాను అన్నమాట. ఏదైనా సరే. సో ఐఎమ్ నథింగ్ వితౌట్ దెమ్. వాళ్ళందరూ కూడా వాళ్ళందరి బ్లెస్సింగ్ ప్రతి ఇంట్లోని ఎక్కడన్నా నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ, వాళ్ళు ఇచ్చే లవ్ కానీ, కేర్ కానీ, దట్ మీన్స్ అ లాట్ టు మీ. సో
అబ్బాయిలు అమ్మాయిలు అని కాకుండా ఏజ్ ఫ్యాక్టర్ లో కూడా అందరూ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి అందరింట్లో కొడుకే మీరు. యా Families లో అయితే- చాలా యాజ్ అ అరే ఆన్ స్క్రీన్ లేకపోతే ఇతను ఏదో సెలబ్రిటీ లేకపోతే హీరో అలా కాకుండా ప్రతి ఇంట్లోనే అరే ఇతను నా కొడుకు, అరే ఇది మా అన్నయ్య లేకపోతే మా తమ్ముడు, అలా చూస్తారన్నమాట బేసికల్లీ. సో అది నాకు చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. అదే సంపాదించుకోవాలనేది పేరెంట్స్ చెప్తారు, యూ హ్యావ్ టు ఎర్న్ పీపుల్స్ లవ్. ఎస్, సో ఈ టైం సంపాదించేసుకున్నారు కదా. సో ఎస్. హ్యాపీయెస్ట్ థింగ్. సో మ్యామ్ చెప్పండి, గాలోడులో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి, అండ్ అలానే సెట్స్ లో ది బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? Well, I like two songs. I really like Wi-Fi Nadakallana. I like shooting for that. ఒక ఫ్యూ లైన్స్ పాడండి. Only if he sings with me. యూ హ్యావ్ టు సింగ్, ఐ మీన్ షీ హాస్ టు సింగ్. సుధీర్ గారు అలాను మంచి సింగర్ మాకు తెలుసు. మెయిల్ సుధీర్ గారు పాడతారు, ఫీమేల్ మీరు పాడండి. అది మొత్తం మేల్ సాంగ్ అండి. You sing with me. Wi-Fi Nadakallana. Hi-Fi Matallana. తాళ్ళే సుధీర్ గారు. Okay, nee kale diwali. Right. Okay. You sing no with I'm me. singing, Okay. yeah, right. Nee kale diwali. నవ్వే రంగేలి నీ మాటే జోలాలి అది నా వైపోవాలి నువ్వు నేనే పోవాలి. దిస్ ఐ నో. అది అవి నా వైపోవాలి నువ్వు నేనే పోవాలి. Yeah. ఆ రంగుల రంగుల చూసాను. మ్యూజిక్ డైరెక్టర్ గారు అంటారేమో. మళ్ళీ చెప్దామా? నీ కళ్ళే దివాలి నీ నవ్వే నీ నవ్వే రంగేలి నీ మాటే జోలాలి అవి నా వైపోవాలి నువ్వు నేనే పోవాలి. మీరు ఏం చేస్తున్నారు సుధీర్ గారు? He's doing the lip sync. అంటే ఆవిడ అసలు పాడితే సోలోగా విందామని చెప్పానని నాతో మీ పాడిచ్చేస్తా. వాయిస్ లో కూడా విన్నాం. విన్నా, ఫస్ట్ 2 లైన్లు నేను పాడా, లాస్ట్ 2 లైన్లు తను పాడమని చెప్పాను. మొత్తానికైతే ఇది మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఎక్స్క్లూజివ్ గా పంపిస్తాం మేము ఇది. And ఎందుకంటే though కాదు, మీకు బిఫోర్ గా తెలుసా సుధీర్ గారు? before I didn't, but I'm from Bombay. Okay, so in Bombay, you know, someone who I just met and told that I'm doing this film, she knew who Sir is. Like she's a Telugu ammaine, but she knew about. But staying in Bombay, like she's born out of Bombay, not many people in Bombay, but she knew about the show Sir has done. So she knew about Sir, and also in when we were shooting, someone from Pune knew Sir, but I didn't know. అందరికి ఫీమేల్స్ కి తెలుసు కదా సుధీర్ గారు. పూణే నుంచి వచ్చిన వాళ్ళందరూ అబ్బాయి. Pune was Abbai, but someone in Bombay. Mumbai is అమ్మాయి. Yeah, someone in Bombay. I didn't know, but I got to know later when I, you know, came down to Hyderabad, met the team. That's when I got to know the vibe. సుధీర్ అది గారు లదాఖ్ లోని జరిగింది అనమాట. లదాఖ్ లో సాంగ్ షూట్ చేస్తుంటే ఎవరో ఒక బస్ లోని వచ్చి ఆగారు అనమాట. ఆగి సుధీర్ సుధీర్ అని చెప్పని అంటున్నారు. వాళ్ళు ఎవరో హిందీ వాళ్ళు. మనకు అసలు అంటే హిందీలో మనకేం తెలుస్తుంది అని చెప్పని మన లదాఖ్ లో రోడ్ల మీద షూట్ చేసుకుంటా ఉన్నామాట. టక్కన బస్సు ఆపేసి కిందకు వచ్చి సుధీర్ సార్ కేసా హే అది ఇది అంటున్నారు అనమాట. ఫైన్ సార్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని చెప్పారంటే పూణే ఒకటి నాందేడ్, ఈ 2 ప్లేసెస్ చెప్పారు అనమాట. అక్కడ ఉంటాం అని చెప్పని అన్నారు. మాలు మన అన్నమాట. తెలుసా అసలు నేను సుధీర్ వీ నో యూ విల్ సీ ఆల్ యువర్ వీడియోస్ వేర్ అని చెప్పని అన్నా. आपका डी शो में देखते हैं हम आपका और रश्मि मैम का वीडियोस हम देख అండ్ डी షో గురించి వాళ్ళు అన్ని చెప్తున్నారు అనమాట. అంటే डी ఇస్ లైక్ అన్ని చోట్ల నుంచి డాన్సర్స్ వస్తారు కదా, బెంగళూరు మహారాష్ట్ర లేదా అక్కడి నుంచి. సో మేబీ అక్కడ చూసిన కొంతమందికి ఏమన్నా తెలిసేమో. వాళ్ళు ఆపంగానే అది ఒక హ్యాపీయెస్ట్ థింగ్. అండ్ ఎవరో ఒక సోల్జర్స్ ఒక 2 మాట్లాడారు మరి తెలుగు వాళ్ళు. సో ఐ మీన్ సో హ్యాపీ. అరే సోల్జర్స్ అంటేనే హీరోస్ మాకు, వాళ్ళు టక్కన వచ్చి గుర్తుపట్టి మాట్లాడడం. సో దట్ ఈస్ వన్ హ్యాపీయెస్ట్ థింగ్. సూపర్. చూసారా సుధీర్ గారు, ఎక్కడున్నా ఏ చోటున్నా
సుధీర్ మాత్రం అందరికీ పరిచయమే. అది దేవుడి లాంగ్ దయ. వేస్ తో సంబంధం లేదు, వాళ్ళకి తెలుగుతో అస్సలే సంబంధం లేదు, కానీ సుధీర్ అంటే అందరికీ అందరికీ తెలుసు. ఎస్. దేవుడి దయ అంటే. సుధీర్ గారు Yeah. అంటే మాకు మీ స్టార్ట్అప్ తెలుసు, అంటే లైక్ ఎలా వచ్చారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఒకరోజు శాండీ గారు ఇంటర్వ్యూలో మొత్తం అంతా చెప్పారు నాకు. మీరు ఆ ఇంటర్వ్యూ చూడలేదు అనుకుంటా. ఏంటి వీరు మీ అని? ఫ్రెండ్ శాండీ ఉన్నారు కదా, మ్యాగ్గడ్. ఆ, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు మాతో. సో అంటే మీ స్టార్టింగ్ జర్నీ నుంచి ఈ రోజు వరకు సుధీర్ గారు ఏంటి అనేది మేము షోస్లో చూసాము, మీ జర్నీ చూసాము. మీకు ఎలా అనిపించింది సుధీర్ గారు? అంటే పర్సనల్గా ఒక్కసారి మీ లైఫ్ గురించి ఆలోచించుకునేటప్పుడు డే 1 నుంచి ఈ రోజు వరకు మీ గ్రోత్ కానీ, మీరు హార్డ్ వర్క్ చేసే కానీ, మీ సక్సెస్ కానీ, ఈ జర్నీ అంతా మీకు ఎలా అనిపిస్తుంది మీ లైఫ్ గురించి? అంటే జర్నీ ఇస్ గుడ్ బికాజ్ మా ఇన్స్పిరేషనే మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చాం. సో ఆయన సినిమాలు చూస్తూ తిరిగి ఉన్నాం. నాకు చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు బేసికలీ నాకు చాలా ఇష్టం. ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పైర్ చేసింది మెగాస్టార్ గారు, ఆ టైంలో రజనీకాంత్ గారు నా చిన్నప్పుడు. దాని తర్వాత వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇంకా వీరాభిమాని, భక్తుడు అనుకోండి. సో నేను ఇప్పుడు ఉన్న ఇది బేసికల్లీ ఇంకా ఏదో సాధించాలని ఉంటుంది. అవును. హ్యాపీగా ఎందుకుంటాను అంటే కనుక నా ఫ్యామిలీ హ్యాపీ, అంటే మా మమ్మీ డాడీ హ్యాపీగా ఉన్నారన్నమాట. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేసరికి చాలు, అరే పేరెంట్ కొడుకుగా వాళ్ళని హ్యాపీగా ఉంచగలుగుతున్నాను అనేది ఉంటుంది కదా. అండ్ నా చుట్టాలు కానీ, చుట్టూ ఉండేవాళ్ళు కానీ, ఎవరైతే సుధీర్ తెలుసు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారనే ఒక హ్యాపీయెస్ట్ ఫీలింగ్ అయితే ఉంది. కానీ లైఫ్లో ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో చేయాలి అని చెప్పని ఇదైతే ఉంది. కాంప్రమైజ్ అయితే అట్లా చాలు, అరే మంచిగా ఉన్నాం కదా అలా ఉండదు, ఇంకేదో చేయాలి ఉంటుంది. అండ్ ఐ విష్ నేను ఎలాగైతే డే 1 నుంచి వచ్చానో ఇలా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా కష్టపడే వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది సక్సెస్ అవ్వని వాళ్ళు ఉంటారు. ఆ అవ్వని వాళ్ళందరూ కూడా సక్సెస్ రావాలని కోరుకుంటారు అనమాట. అందరూ బాగుంటే బాగుంటుంది కదా, బికాస్ వీ డోంట్ నో వెన్ వీల్ లీవ్ దిస్ వరల్డ్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో ఉన్న రోజులు మనం హ్యాపీగా ఉండాలి, చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంచాలి, చాలు. వన్ డే వీల్ లీవ్. టర్నింగ్ పాయింట్ ఎంటైర్ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే ఒక్కటే సిచ్యువేషన్ మనల్ని టర్న్ చేసేస్తుంది కదా, అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదైనా. అలా మీ లైఫ్లో మీ టర్నింగ్ పాయింట్ ఏంటి? జబర్దస్త్. జబర్దస్త్. 2013 February 7th దాకా నేను అసలు ఎవరికీ తెలియదు. అంటే నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్లో తప్ప బయట ప్రపంచానికి ఎవరికి సుధీర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అనేది తెలియదు. February 2nd షూటింగ్ అయింది, 7th టెలికాస్ట్ అయిన తర్వాత అప్పుడున్న ఒక 100 కోట్ల జనాభాలని ఒకరికి ఇద్దరు, అరే అతను ఎవరో సుధీర్ అని ఎవరో చేస్తున్నాడు అని ఏమన్నా తెలిసి ఉండొచ్చు ఒకరికి ఇద్దరికి. ఆ తెలిసేలాగా ఒకరితో ఇద్దరితో స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు కొంచెం ఎక్కువ మందికి తెలుసు. సో దానివల్ల దట్స్ మై టర్నింగ్ పాయింట్ ఐ కెన్ సే. మరి వదిలేసారు? వదిలేదండి, నేను వాజ్ ఆన్ బ్రేక్, చిన్న బ్రేక్ ఇచ్చారు. బ్రేక్. కానీ అది కూడా నేను మళ్ళీ వాళ్ళ యాజమాన్యానికి చెప్పి, నేను ఇలాగా ఏమంటే ఒక 6 months నేను ఇలాగేదో బ్రేక్ తీసుకున్నాను. అంటే నాకేదో ఉన్న ఒక ఫినాన్షియల్ స్ట్రెస్ వల్ల. సో దే సెడ్ లైక్ లేదు మీరు 6 months బ్రేక్ తీసుకొని వాళ్ళు అడిగామాట, ఏమన్నా నాకు ఇలా ఉందండి, ఈ ఫినాన్షియల్ క్రైసిస్ ఉంది, సో మీరు ఏమన్నా చేయగలరా? లేదు అని చెప్పానంటే 6 months బ్రేక్ తీసుకొని నేను అది తీర్చుకొని వచ్చేస్తాను అని చెప్పాను. నో ప్రాబ్లం. అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు స్టూడియోస్ కట్టి లేకపోతే చాలా వాళ్ళకి బర్డెన్స్ ఉండొచ్చు. సో బ్రేక్ తీసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సరే ఒక 6 months బ్రేక్ తీసుకొని మళ్ళీ ఐ కమ్ బ్యాక్ అని చెప్పాను అన్నమాట. ఓకే అన్నారు. 6 months అయిపోయింది. మళ్ళీ వాళ్ళకి చెప్పాను, ఏమండి ఐఎమ్ రెడీ టు కమ్ బ్యాక్, అంటే టు వర్క్ అగైన్, టు కమ్ బ్యాక్ అండ్ వర్క్ అగైన్, చెప్పండి ఏమన్నా ఉంటే చేస్తానని చెప్పాను నేను. ఓకే అన్నారు, మాట్లాడుతున్నాం. సో ఇట్స్ నాట్ ఫ్యాన్స్ ఇంకా విజిల్స్ పండగ పార్టీ చేసుకుంటారేమో సుధీర్ గారు ఈ వర్డ్ విన్న తర్వాత. అందరికీ తెలియదు. అందరూ ఏంటంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోయాను, లేకపోతే ఇంకో ఛానల్కి వెళ్ళిపోయాను ఇదే అనుకుంటున్నారు తప్ప ఏ ఛానల్ వదిలేరండి? జీ తెలుగుని వదిలేరా? మా టీవీని వదిలేరా? డజంట్ మ్యాటర్. అంటే ఛానల్ నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి శాటిలైట్ ఛానల్ కాదు, యూట్యూబ్ ఛానల్ కూడా నాకు అన్ని ఇంపార్టెంటే అంటమాట. సో నాకు ప్రతిదీ కూడా ఎంటర్టైన్ చేయడానికి ఏ ఛానల్ అయితే ఉంది, ఏ ప్లాట్ఫామ్ అయితే ఉంది. అసలు సరే పిల్లలు ఆ సూపర్ సింగర్
సుధీర్ గారు మీ ఇన్నోసెంట్, వాళ్ళు మీ పైన వేసే జోక్స్ అది వేరే లెవెల్ అసలు. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్. అంటే కదా ఇప్పుడు దాకా ఒక్క సింగింగ్ షో కూడా చేయలేదు కాబట్టి, సో ఆ సింగింగ్ షో ఐ ఎంజాయ్డ్ అలాట్. అది కూడా పిల్లలతో కాబట్టి లైక్ ఐ మీన్ వెరీ 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 హ్యాపీ. సింగింగ్ షో చేసేసారు, అక్కడ పార్టీలు జీ తెలుగులో పార్టీ షోస్ చేసేసారు, అండ్ ఇక్కడ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ, అమ్మయ్య ఇంకే మూవీస్ అంతే. ఇంకొకటి ఏదో స్ట్రాంగ్ కోరుకుంటుంది కదా, మన మెయిన్ టార్గెట్ ఒకటి ఉంటుంది. ఆ టార్గెట్ ఏంటి సుధీర్ గారు? ఇట్స్ ఆల్వేస్ ఏం అవ్వాలని ఉంది? ఇట్స్ ఆల్వేస్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. ఇట్స్ ఆల్వేస్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. అండ్ మెగాస్టార్ గారు సూపర్ స్టార్ గారు ఇన్స్పిరేషన్ కాబట్టి ఎప్పటికన్నా వాళ్ళల్లో ఒక 0.1% సక్సెస్ అన్న, అంటే ఆ రేంజ్ కన్నా వెళ్ళగలరు. 0.1 మనం అది వెళ్ళలేము, అది ఊహ కూడా అవ్వదు అది. కానీ వాళ్ళు ఇప్పుడు ఒక 100% సాధిస్తే 0.1 మనం వస్తే చాలు అనుకుంటున్నాను. తదాస్తు, వచ్చేస్తారు. సుధీర్ గారు డాన్స్ ఎలా చేశారు? అంటే మాకు డాన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మేము ఆల్రెడీ కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్లో చూసేసాం. సో మీ ఇద్దరు డాన్స్ చేసేటప్పుడు మీకు టఫ్ అనిపించిందా, లేదు అంటే నేను కూడా ఇంకా స్ట్రాంగ్గా చేయాలి సుధీర్ గారితో పాటు అని అనిపించిందా? ఓకే, నేను కూడా ట్రైన్ డాన్సర్ కదా, సో ఐ ఆల్వేస్ అప్రిషియేట్ హిస్ స్కిల్ అండ్ I always appreciate his skill. He dances really well. So I never get the feeling I should do better than him or no. సింపుల్ గా చెప్పేశారు. ఉన్నాయే రెండు మేమిద్దరం కలిపి చేసింది బేసికల్లీ డాన్స్ నంబర్స్. ఒకటి ఫీమేల్ ఇంకొకటి మేల్, టోటల్ 4. మొత్తం 5 సాంగ్స్ ఉన్నాయి. అందులోని లదాఖ్ సాంగ్ ఒకటి, తర్వాత గాలుడు టైటిల్ సాంగ్ అది ఒకటి, నేను ఒక్కనే ఉంటాను అందులో. ఇంకో సాంగ్ వైఫై మొన్న రిలీజ్ అయింది, కాలేజ్ సాంగ్. I haven't danced in the film. సో చేశారు అంటే బేసికల్లీ నెక్స్ట్ ఇంకో సాంగ్ ఉంది, గోవాలోని ఒక సాంగ్ షూట్ చేశాను అనమాట. ఆ సాంగ్లోని నేను ఈ 3 పాటలకి ఎంతైతే కష్టపడి ఎంతైతే ఇప్పుడు కొంచెం పేరు వస్తుందో ఆ 3టిని ఈక్వల్ చేసే సాంగ్ ఒక సాంగ్ తను చేసింది. గోవా చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఆల్ లైక్ వెరీ బ్యూటిఫుల్, సూపర్, చాలా బాగా చేశారు. సూపర్. సుధీర్ గారు ఫ్యాన్స్ అందరూ బయటకు మిమ్మల్ని కలిసేటప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ జనాలందరూ కూడా మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మీరు ప్రిపేర్ అయిపోతారా, వీళ్ళు ఇది అడుగుతారు నేను ఆన్సర్ అలా చెప్పాలి? ఉండదు. అంటే ఒక 6 months బ్యాక్ దాకా మోస్ట్లీ బాగా చేస్తారు ఎన్ని అడిగే 2-3 మాటలు మాట్లాడిన తర్వాత మేబీ రష్మి గారి గురించి నా గురించి అడిగేవారు. ఏం అడిగేవాళ్ళు? ఇప్పుడు ఏం అడిగేవారు ఇద్దరు? ఏమండి నిజమేనా అండి అని చెప్పని అడిగారు అనమాట. ఏమండి ఇద్దరు నిజమేనా అండి అని చెప్పని అడిగేవారు అనమాట. లేదండి అది ఆన్ స్క్రీన్ ఇదండి అని చాలాసార్లు, ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పారు. అది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు కలిసినా సరే అంటే దట్స్ వేర్ లైక్ ఐ మీన్ మేబీ వీఆర్ సక్సెస్ఫుల్. చెప్పిన తర్వాత కూడా జనాలు నమ్మించేలాగా ఆన్ స్క్రీన్ అంటే నమ్మేలాగా చేస్తున్నాము అని చెప్పనంటే, సో దట్ వర్క్డ్ అవుట్ దట్ వెల్ యాక్చువల్లీ. డీలో జబర్దస్త్ లో ఆల్మోస్ట్ 9 years కలిసి వర్క్ చేస్తాం. యా ఇప్పటికీ కలిసి వర్క్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ 6 months లోని ఏమంటే మళ్ళీ ఎప్పుడు వస్తారండి అనేది క్వశ్చన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తారండి అని చెప్పని అనేది అందరూ అడుగుతారు. నాకు కూడా రావాలనే ఉంది, వెయిటింగ్ ఫర్ ద టైం. చూసారా ఫ్యాన్స్ అందరూ ఏం అడుగుతారో కూడా చెప్పి అమ్మ ఇప్పుడు వాళ్ళందరూ ఎంత తృప్తిగా ఉంటారు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే సుధీర్ గారు, ఇన్స్టాలో అంటే ఒక సూపర్ స్టార్ కి ఎంత ఫ్యాన్ పేజెస్ ఉంటాయో మళ్ళీ సుడిగాలి సుధీర్కి అన్ని ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ లో అయితే ఆల్మోస్ట్ మీ ఇద్దరివి ఎన్ని మస్ చేస్తారో, మీవి రష్మి గారివి వీడియోస్ మీరు ఎలా చూస్తారో, కొన్ని మిస్ అవుతారో తెలియదు, అర్థం కాదు అసలు. డీ లేకపోయినా జబర్దస్త్ ఇప్పుడు లేకపోయినా కొంచెం గ్యాప్ వచ్చినా ఫ్యాన్స్ వదలట్లేదు మీ ఇద్దరిని. దే ఆర్ స్టిల్ లైక్ ఐ మీన్ మేకింగ్ దట్ కెమిస్ట్రీ అలైవ్. సో మీకు ఆ వీడియోస్ చూసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళంతా సోషల్ మీడియా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఫర్ మీ. చూసినప్పుడల్లా మంచి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ రెండోది వీళ్ళు అసలు ఏమీ చేయలేదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళంతా టైం స్పెండ్ చేసి లైఫ్లోని ఇద్దరిని ఇలాగా మళ్ళీ వీడియోస్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అది ఎక్కడో ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం ఏంటో తెలియదు. అది అంతమంది లవ్ పొందడం, అంతమంది సపోర్ట్, అంతమంది బ్లెస్సింగ్స్,
అది ఏంటో తెలియదండి, ఆ మ్యాజిక్ ఇప్పటికీ నాకు అర్థం కాదు, అది ఎందుకైంది ఎలా అయింది రీసెంట్ అనేది. టైంలో సుధీర్ గారు తను మీకోసం ఇచ్చే గిఫ్ట్లతో ఒక సాంగ్ చేశారు కదా, అవును. ప్రతి ఒక్కరు అదే స్టేటస్, ప్రతి ఒక్కరు అదే స్టోరీస్. మా ఛానల్లో ఆల్మోస్ట్ ఒక 15 వీడియోస్ టెలికాస్ట్ చేసి ఉంటాం మేము. ఓకే. ఆ ఫ్యాన్స్ చేసినవన్నీ కూడా మేము అది పెట్టి మీ ఇద్దరిది షార్ట్స్ మొత్తం వేస్తే మాకు కాపీ రైట్స్ పడతాయి కదా, ఆల్మోస్ట్ మా దాంట్లో ఒక 15 more than 15 ప్లస్ ఫేస్బుక్, ఇన్స్టాలో అవన్నీ మేము పెట్టాం. అసలు దానికి ఎంత మంది బిట్స్ కట్ 30 seconds బిట్స్ కట్ చేసి పెట్టారు. అంటే ఇప్పుడు షేర్ చేసుకోవాలి కాబట్టి అదే, అన్ఎక్స్పెక్టెడ్ గా అదే, yeah. అది వచ్చి చెప్పాను. That's what అన్ని గిఫ్ట్స్ ఇచ్చి ప్రపోజల్ సాంగ్ నేను ఒకటి కూడా ఉంటుంది. చూసాను. మీరు చూసారా? సో బ్లెస్డ్. షీఈ్ ఆల్సో వెరీ సపోర్టివ్. ఇవాళ ఎందుకు ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఎక్స్ట్రా జబర్దస్త్ వెళ్ళాం. కళ్ళంటే వాటర్ వస్తున్నాయి ఏంటి మీకు? లేదు మామూలుగానే అలా ఉంటాయి. Lights ఆ? With the lights. 3 days బ్యాక్ ఎక్స్ట్రా జబర్దస్త్కి వెళ్ళాం. ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాం షూట్కి. అంటే తిన గురించి ఎందుకు చెప్పాలంటే స్పెషల్గా ఆన్ స్క్రీన్ నాతో పనిచేసిన హీరోయిన్ తను. ఓకే, సో నాతో పనిచేసిన పోస్టార్ షోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత బేసికల్లీ అక్కడ ఏమైంది, కంపల్సరీగా ఆ రెండింటికి యాంకరింగ్ రష్మి గారు చేస్తారు. డెఫినెట్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా రోజుల తర్వాత స్టేజ్ మీద కలిసాము, ఏదో గోల విజిల్లు చిన్న డ్యాన్స్లు అది ఇదన్నీ చేస్తాం అన్నమాట. షీ అండర్స్టాండ్స్ దట్ యాక్చువల్లీ. అంటే వేరే వాళ్ళు ఎవరన్నా సరే మేబీ ఎలా ఉంటారు ఏంటో నాకు తెలీదు, ఐ కాంట్ టెల్, బట్ ద వే షీ అండర్స్టూడ్ యాక్చువల్లీ. ఇవాళ నిన్న ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక హీరోయిన్ పెట్టుకుని తనతో డ్యాన్స్ చేయాలి, లేకపోతే తనతో ఏదైనా మీ ఇద్దరు ఏం చేశారు ఏంటి, ఇక్కడ ఏదైనా వచ్చి డ్యాన్స్ చేయండి ఇది చేయండి అని చెప్పని అంటారు. బట్ అయినా సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ అరుపులు రష్మి గారితో చెయ్యాలి అది అని చెప్పని అన్నప్పుడు ఈవెన్ పాపం కూర్చోబెట్టి నేను చేస్తున్నా సరే షీ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ యాక్చువల్లీ. షీ సెడ్ లైక్ ఇవాళ చెప్పారన్నమాట, ఏమండి నాకు సినిమా 70mm హీరోయిన్ ఆవిడ, స్మాల్ స్క్రీన్ హీరోయిన్ రష్మి గారు కదా అని చెప్పానంటే అప్పుడు తిన అన్నదన్నమాట, 70mm కాదు స్మాల్ స్క్రీన్ కాదు మీ ఫర్ ఎవర్ హీరోయిన్ తనే అని చెప్పానండి. సో ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ కెపాసిటీ అన్నమాట. అంటే వేరే వాళ్ళు అయితే బేసికల్లీ ఎలా ఉండేదో నాకు తెలియదు, వాళ్ళు కూడా ఇలాగే సపోర్టివ్గా ఉండేవారు. ఏంటి ఏమన్నా హర్ట్, అరే ఏంటి నేను హీరోయిన్ కదా వస్తే పక్కన పడేసి వాళ్ళు చేస్తున్నారు అనుకుంటారేమో. బట్ షీఈ్ నెవర్ లైక్ దట్ యాక్చువల్లీ. షీఈ్ ఆల్వేస్ అండర్స్టాండింగ్. దట్స్ వన్ థింగ్ ఐ లైక్డ్ యాక్చువల్లీ లైక్ అబౌట్ హర్. ఇవాళ మొన్న మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ ఈరోజు మొన్న జబర్దస్త్ చూసారు కదా, అల్లరంతా ఈ గ్యాంగ్ అల్లరంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? నాకు ఆల్రెడీ తెలుసు సుధీర్ రష్మి ఫ్యాన్ బేస్, సుధీర్ రష్మి షో టీఆర్పీ కోసం. ఐ నో దాట్. సో ఐ లైక్ వాచింగ్ ఇట్. ఐ సా ఆబ్వియస్లీ తెలుగులో మాట్లాడాలి, కొంచెం నాకు అర్థం కాలేదు. బట్ ఐ వాట్ ఐవ్ సీన్ ఆన్ సోషల్ మీడియా ఐ సా ఇట్ లైవ్. ఇది లైవ్ లో చూసారు? లైవ్ లో చూసాను. నాకు ఆల్రెడీ తెలుసు, ఈ అల్లరంతా ముందే తెలుసు మీకు. Yeah. సూపర్. సుధీర్ గారు ఫైనల్ గా పెళ్లి ఎప్పుడు? టైం వచ్చినప్పుడు అండి, టైం సరే, రావాలి. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారు? అప్లికేషన్స్ వస్తాయండి అంటే అలాగేమి అంటే ప్రతి ఒక్క అబ్బాయికి సమ్ క్వాలిటీస్ ఉంటాయి కదా. మీరు లాస్ట్ టైం కూడా ఇంత ముందు ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు అమ్మో మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు. ముందు మీరు అడిగినప్పుడు కూడా ఇది ఉందండి, అలా ఏం లేదు. అసలు బేసికల్లీ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నోడికి ఎలాంటి క్వాలిటీస్ కావాలి అని అడగొచ్చు. చేసుకోకూడదు అనుకున్నోడికి మీరు ఎలాంటి క్వాలిటీస్ కావాలి సుధీర్ గారు ఎంత మంది హార్ట్స్ బ్రేక్ చేస్తున్నారు తెలుసా మీరు? అదేంటండి పెళ్లి చేసుకోనంటారేంటి? అంటే ప్రస్తుతానికి అది లేదు మైండ్ లోని. సరే ప్రెసెంట్ లేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా మంచి మ్యాచ్ రావచ్చు, లేకపోతే మంచి అమ్మాయి కనెక్ట్ అవ్వచ్చు, నచ్చొచ్చు, ప్రపోజల్ రావచ్చు, ఇంకా చేసుకోవాలన్న థాట్ మీకు కూడా వచ్చేయచ్చు ఫైనల్ గా. అలాంటప్పుడు ఎలాంటి క్వాలిటీస్ ని మీరు పిక్ చేసుకుంటారు అమ్మాయి? అంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మీరు అడిగినట్టే ఆ టైంకి ఏదన్నా క్వాలిటీస్ నచ్చి ఆ టైంకి అంటే అరే ఇది ఇప్పుడు చూడలేదు ఈ క్వాలిటీ చాలా బాగుంది అని చెప్పి ఏదన్నా అనిపిస్తే వెంటనే మీకు అలా ఇంటర్వ్యూ వచ్చి కాదండి. చెప్తాను మీకు. మీకు అప్పుడు ఎలా అంటే ఈ క్వాలిటీస్ నచ్చి చేసుకుంటానండి అని అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తానండి. నాకు ప్రత్యేకంగా ఏమండి ఇది ఏమన్నా కారు అండి కొనుక్కోవడానికి ఎంత మైలేజ్ ఇస్తుంది, లేకపోతే పవర్ స్టీరింగ్ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవడానికి ఏమో అండి. అది కాదు సుధీర్ గారు, అంటే అమ్మాయి ఇలా ఉండాలి అనుకుని అదేనండి, కారు కొనుక్కోవాలనుకున్నోడికి అవన్నీ ఉంటాయి. కారుతో మీరు వైఫ్ ని పోలుస్తారు. జనరల్లీ చెప్తున్నా, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉన్నోడికి ఏదన్నా ఈ క్వాలిటీ ఉండాలి, అరే అమ్మాయి ఈ క్వాలిటీ ఉండాలి. మాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తారండి, అండర్స్టాండింగ్, లేకపోతే
కూల్ గా ఉండడం, హ్యాపీగా ఉండడం. ఇప్పుడు వచ్చింది ఆన్సర్. మాక్సిమం ఏముంటది, ఒక మనిషి ఇంకో మనిషి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మాక్సిమం అదే ఉంటది. అంటే అంతకు మించి ఇంకేమి ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏమి ఉండదు లైఫ్ అనేది. ఈ 35 years ఆఫ్ జర్నీలోనే అర్థమైంది మాట. ఇది మాత్రం ఎంత స్ట్రాంగ్ గా చెప్పారో సుధీర్ గారు. సో 35 years ఆఫ్ లైఫ్ జర్నీ. లైఫ్ లోనే ఏముంటది, మాక్సిమం మనకు కావాల్సింది ఒక మనిషి దగ్గర నుంచి అండర్స్టాండ్. ఎస్. సో వాట్ ఈస్ లవ్? పేరెంట్స్ అండ్ చైల్డ్, దట్స్ అ ప్యూర్ లవ్, వాట్ ఐ ఫీల్. 100% అండి. అంటే Yeah. పర్సనల్ లైఫ్ లో ఒక లవ్ గురించి ఏం చెప్తారు? పర్సనల్ లైఫ్ అంటే మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, దట్స్ వాట్ లవ్ ఇస్. బికాస్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బట్ స్టిల్ దే లవ్ మీ. ఆన్సర్ ఇవ్వట్లేదు. కంటెంట్ లాగుదామన్నా మీరు కదా కంటెంట్. లవ్ అంటే అంతే కదా. ఇప్పుడు పేరెంట్స్ చైల్డ్ ఉండేది అది లవ్, ప్రాపర్ లవ్ అనేది. అంటే నాకు అనిపించేది అది కాకుండా ఇంకా నాకు లవ్ అనేది అరే ఇదిరా లవ్ అని నాకు అనిపించింది ఎప్పుడు అని చెప్పానంటే, ఇంతమంది జనాలందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నా దగ్గర నుంచి జస్ట్ నాకు నవ్విస్తే చాలన్నా అని చెప్పానని. అది కూడా ఒక్కోసారి ఏదన్నా ఒక షో సరిగ్గా లేకపోయినా సరే, సరిగ్గా ఆ షో ఎపిసోడ్లో నేను చేయకపోయినా సరే, స్టిల్ దే షవర్ దేర్ లవ్. సూపర్. సో దట్స్ ద ప్యూర్ లవ్, వాట్ ఐ ఫీల్. లైఫ్ 35 years చెప్పారు కదా. What is life in the sense, like, I mean, being happy and making everyone around you happy. Maximum happy గా ఉంచడం అందరినీ. అంతే, అదే లైఫ్. That's ఎస్. అంటే మెంటాలిటీస్ మారిపోతాయి. అంత ముందంటే ఇంకేదన్నా చెప్పేవాడేమో, ఏమంటే మంచి సక్సెస్ఫుల్ గా ఉండాలి, లేకపోతే ఇంకేదన్నా సాధించాలి అది ఇదని. ఇప్పుడు మనం హ్యాపీగా ఉండి ఒక 10 మందిని హ్యాపీగా ఉంచడం. లాస్ట్ క్వశ్చన్, బ్రేకప్. ఇందాక నుంచి లాస్ట్ క్వశ్చన్ అనే 4 questions అడిగారండి మీరు. బ్రేకప్, వాట్ ఈస్ బ్రేకప్? బ్రేకప్ గురించి ఏం చెప్తారు? is a chance to be successful in life. చాలా పెద్ద వర్డ్ అండి ఇది. Yeah, breakup is like, I mean, something like that is a very good chance to get successful in life. Don't get depressed when you're facing such kind of breakups. That is the time, like, I mean, you should think about your family, you should think of yourself. That is when even I got into something called Jabardasti and Nivoda. That is the time actually. 18th Yeah. వచ్చేస్తుంది మూవీ, రిలీజ్ రెడీగా ఉంది రిలీజ్ అవడానికి. సో గాలోడు మేము టీజర్ చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత మాకు ఒక డిఫరెంట్ సుధీర్ కనిపించారు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటారు, బట్ ఈ ఫిలింలో చాలా యూనిక్గా కనిపించారు. కంప్లీట్గా ఒక మాస్, ఒక సూపర్ కమర్షియల్ మాస్ కనిపించింది. సో ఫైనల్గా ఆడియన్స్ అందరికీ కూడా, సో మీరు ఏం చెప్తారు, మూవీ ఎలా ఉండబోతుందని వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయమంటారు? I don't give any expectations, కానీ నేను ఏం చేసినా సరే 100% అది బాగుండాలి అని నా 100% ఎఫర్ట్స్ ఇచ్చి చేస్తాను, లైక్ ఎవ్రీబడి ఎల్స్ డూ. సో ఈ సినిమా కూడా అలాగే కష్టపడి యూనిట్ అందరం కష్టపడి చేసాము. సో November 18th థియేటర్స్లోకి వస్తుంది. సో జనాలందరూ కుదిరితే దయచేసి థియేటర్స్కి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే ఓ 10 మందికి చెప్పండి, బాగుంది మంచి సినిమా చేశాడరా వెళ్ళండి. నచ్చలేదంటే మాకు చెప్పండి, ఇంకో మంచి సినిమాతో మీ ముందుకు వస్తాను. దట్స్ ఆల్ ఐ కెన్ సే. సో బట్ ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా కూల్గా వెళ్తే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. మీరు ఇందా నుంచి చెప్తాను, ఈ లుక్స్ కానీ లేకపోతే టీజర్ ట్రైలర్స్ అండ్ ఐ షుడ్ ఆల్ థ్యాంక్ ద డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ గుడ్ లుక్ ఆర్ ఫిలిం. మీ హెయిర్ స్టైల్ బాగుంది, మీ డ్రెస్సింగ్ బాగుంది, అంతా డైరెక్టర్ గారు అంతా డిఫరెంట్ గా కనిపించారు. హెయిర్ స్టైల్ ఇవన్నీ మిగతాయని మా స్టాఫ్ ఆఫ్ కోర్స్ వాళ్ళ వల్ల. సూపర్. లేదంటే మనకు మ్యామ్, ఆడియన్స్కి ఏం చెప్తారు గాలోడు? Yeah, that's what చాలా డిఫికల్టీస్, చాలా ఎఫర్ట్స్ తర్వాత ఫైనలీ మన గాలుడు సినిమా రిలీజ్ అవుతుంది. సో ఐ హోప్ యూ ఆల్ షవర్ యువర్ లవ్, కమ్ టు ద థియేటర్స్కి రండి, సినిమా చూడండి, అండ్ యూ ఆల్ విల్ లవ్ ఇట్, ఐఎమ్ వెరీ ష్యూర్. సో యా, దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఎస్, మేము కూడా చెప్పేస్తున్నాం, November 18th రిలీజ్ అవుతుంది. అండ్ ఎంటైర్ టీమ్కి అండ్ మీ ఇద్దరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఫిలిం కూడా ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని, ఈ ఫిలిం ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా తరపు నుంచి అండ్ మా సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు నుంచి అండ్ మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.